వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ అనే ఫస్ట్ చాప్టర్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నాము. లాంగ్ ఆన్సర్ ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ 4,1, 6,5 and having the center on the line 4x plus y minus 16 equal to 0. Solution. సో సర్కిల్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This can be taken as equation 1. సో కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ని జనరల్ ఫామ్తో తీసుకుందాం. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూస్ అన్నోన్ వాల్యూస్, జీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 3 అన్నోన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర 3 ఇన్ఫర్మేషన్స్ ఉండాలి. సో 2 పాయింట్స్ ఉన్నాయి, సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్. ఇలా మనకి ఈ 3 ఇన్ఫర్మేషన్స్తో ఈ 3 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. గివెన్ పాయింట్స్ క్యాపిటల్ ఏ అని తీసుకుందామా, 4,1, క్యాపిటల్ బి 6,5. గివెన్ లైన్ 4x plus y minus 16 equal to 0. This can be taken as equation 2. Equation of circle means this, passing through these 2 points. Passing through these 2 points కాబట్టి ఈ పాయింట్స్ని ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. పుట్ ఏ 4,1 in 1. This can be taken as x, y. సో ఏ పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయడం అంటే xy ప్లేస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 4 square ప్లస్ 1 square ప్లస్ 2g into 4 ప్లస్ 2f into 1 ప్లస్ c equal to 0. This implies 4 square 16 plus 1 plus 2 4s are 8g plus 2 1s are 2f plus c equal to 0. This implies 17 plus 8g plus 2f plus c equal to 0. This implies 8g plus 2f plus c. ఈ కాన్స్టెంట్ వాల్యూని కూడా సి పక్కన రాసుకుందాం. అటువైపు తీసుకెళ్ళట్లేదండి, ఇదే ఆర్డర్లో లాస్ట్ టర్మ్గా రాసుకుంటున్నాం కాబట్టి సైన్ ఏం చేంజ్ అవ్వదు. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 3. Now put b 6,5 in 1. సో బి పాయింట్ కూడా మన సర్కిల్ ఈక్వేషన్ మీద ఉన్న పాయింటే కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి xy ప్లేస్లో. 6 square ప్లస్ 5 square ప్లస్ 2g into 6 ప్లస్ 2f into 5 plus c equal to 0. This implies 6 square 36, 5 square 25 plus 2 6s are 12g plus 2 5s are 10f plus c equal to 0. So 36 plus 25, 61 plus 12g plus 10f plus c equal to 0. This implies 12g plus 10f plus c plus 61 equal to 0. ఈ 61 కూడా ఈ కాన్స్టెంట్ పక్కన రాసుకుందాం. This can be taken as 4. Since center of the circle 1 is సెంటర్ ఫార్ములా మనకి -c, -f. Given that
సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ లైస్ ఆన్ 2. సో సెంటర్ మనకి స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్ అని మనకి ప్రాబ్లంలో ఇచ్చున్నారు. సెంటర్ అనే దాన్ని తీసుకున్నదే సర్కిల్ నుంచి, మళ్ళీ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయకూడదమ్మా. ఈ సెంటర్ని మనము స్ట్రైట్ లైన్ మీదే సబ్స్టిట్యూషన్ చేయాలి. ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారంగా ఏబీ పాయింట్స్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సెంటర్ సి పాయింట్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుని అందులో XY ప్లస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 4 ఇంటూ మైనస్ జీ ప్లస్ వై అంటే మైనస్ ఎఫ్ మైనస్ 16 ఈక్వల్ టు 0. సో మైనస్ 4g ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎఫ్ మైనస్ 16 ఈక్వల్ టు 0. మైనస్ని కామన్ తీయమ్మా, ఆర్ గుర్తులు మార్చండి. ప్లస్ 4g ప్లస్ ఎఫ్ ప్లస్ 16 ఈక్వల్ టు 0. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 5. ఇలా మనకి ఏబీ పాయింట్స్ని అలాగే సెంటర్ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3, 4, 5 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 3, 4, 5 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటూ మనము జిఎఫ్సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 3 మైనస్ 4, 3 మైనస్ 4. సో థర్డ్ ఈక్వేషన్కి ఒక బ్రాకెట్, ఫోర్త్ ఈక్వేషన్కి ఒక బ్రాకెట్ రాసుకొని ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తూ మైనస్ని ఈచ్ టర్మ్కి అప్లై చేయాలి. 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 మైనస్ 12g మైనస్ 10f మైనస్ c మైనస్ 61 ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. నెక్స్ట్ సేమ్ టర్మ్స్ పక్క పక్కన రాసుకోండి. 8g మైనస్ 12g ప్లస్ నెక్స్ట్ ఎఫ్ టర్మ్స్ 2f మైనస్ 10f ప్లస్ 17 మైనస్ 61 ఈక్వల్ టు 0. సో ఇది పక్క పక్కన సేమ్ టర్మ్స్ రాసుకొని క్యాలిక్యులేట్ చేయడం కొంచెం స్టెప్ ఎక్స్ట్రా పడుతున్నప్పటికీ కూడా మనకి సింప్లిఫికేషన్ ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది. 8g మైనస్ 12g అంటే మైనస్ 4g. సో 12gలోంచి 8gని సబ్ట్రాక్షన్ చేసి పెద్దదాని ముందు ఏం గుర్తుంటే అది అప్లై చేసుకోవాలి. సో 8g మైనస్ 12g మైనస్ 4g. నెక్స్ట్ 2f మైనస్ 10f అంటే మైనస్ 8f. నెక్స్ట్ 17 మైనస్ 61 పెద్దదాని ముందు మైనస్ గుర్తుందమ్మా, మైనస్ 44 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ముందు మైనస్ సైన్స్ చేంజ్ చేయండి, గుర్తులు మార్చండి. ప్లస్ 4g ప్లస్ 8f ప్లస్ 44 ఈక్వల్ టు 0. ఈచ్ టర్మ్ ఈజ్ డివైడెడ్ విత్ 4 కాబట్టి ఫోర్త్ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. g ప్లస్ 2f ప్లస్ 11 ఈక్వల్ టు 0. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 6. సో 3 మైనస్ 4 చేస్తూ ముందు c టర్మ్స్ని క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ g టర్మ్స్ పక్క పక్కన రాసుకోండి. అలాగే f టర్మ్స్ కాన్స్టెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే వీ గెట్ g ప్లస్ 2f ప్లస్ 11 ఈక్వల్ టు 0. దెర్ ఈజ్ అనదర్ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్. నౌ సాల్వింగ్ 5 and 6. నౌ సాల్వింగ్ 5 and 6. ఎప్పుడైతే మనం పేపర్ టర్న్ చేసుకున్నామో ఆ 2 ఈక్వేషన్స్ అగైన్ ఇక్కడ రాసుకొని సాల్వ్ చేసుకుందాము, మిస్టేక్ పోకుండా ఉంటుంది. బై YCXY మెథడ్ మనకి ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్ దగ్గర నుంచి ఈ YCXY మెథడ్ అనే ప్రాసెస్ని అప్లై చేసుకున్నాం కదా. సో y మీన్స్ మిడిల్ టర్మ్ యొక్క కోషెంట్ నుంచి అప్లై చేసుకోవాలి. 1, 16, 4, 1. నెక్స్ట్ 2, 11, 1, 2. ఫస్ట్ వాల్యూ g, f, 1. ఇలా మనము అప్లై చేసుకున్నాక g బై 11 1s are 11, కింద నుంచి పైకి మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు మైనస్ 16 2s are 32. దిస్ ఈక్వల్ టు f బై 16 మైనస్ 44, 1 బై 8 మైనస్
1 g by 11 minus 32 పెద్దదాని ముందు మైనస్ గుర్తుంది కదా మైనస్ 21 ఇస్ ఈక్వల్ టు f by 16 minus 44 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి 44 నుంచి 16 సబ్ట్రాక్షన్ చేసి పెద్దదాని ముందు మైనస్ గుర్తు 44 మైనస్ 16 అంటే 28 విత్ మైనస్ 1 by 8 minus 1 7 this implies g equal to minus 21 by 7 means 7 3s are minus 3 so g equal to minus 3 and f equal to minus 28 by 7 minus 4 f equal to minus 4 ఇలా మనకి gf వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినాయి ఇలా ఎగ్జిస్ట్ అయిన gf వాల్యూస్ని మనము థర్డ్ ఈక్వేషన్ ఆర్ ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు థర్డ్ ఈక్వేషన్ మీన్స్ ఏ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేసిన ఈక్వేషన్లో లేదా బి పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేసిన ఈక్వేషన్లో కానీ మన యొక్క gf వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు సో థర్డ్ ఈక్వేషన్ తీసుకుందాము 2g ప్లస్ 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0 ఇక్కడ 8 ఇంటూ g అంటే -3 ప్లస్ 2 ఇంటూ f అంటే -4 ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0 దిస్ ఇంప్లైస్ minus 8 3s are 24 plus into minus 2 8 4s are 8 plus c plus 17 equal to 0 ఒకే గుర్తుంటే యాడ్ చేసుకొని అదే గుర్తు అప్లై చేయాలి కాబట్టి -24 -8 అంటే మైనస్ ఎడిషన్ చేసి అదే గుర్తు అంటే మైనస్ అప్లై చేసుకోవాలి -32 ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0 దిస్ ఇంప్లైస్ c ఈక్వల్ టు -32 నాకు తీసుకెళ్ళండమ్మా +32 అవుతుంది +17 అవతలకి వెళ్తే మైనస్ సో c ఈక్వల్ టు 32 - 17 అంటే 15 ఇలా మనకి c వాల్యూ 15 వచ్చింది సో స్టార్టింగ్ తీసుకున్న రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0లో మన యొక్క అన్నోన్ వాల్యూస్ gfc వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఫైనల్గా ఈ వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూషన్ చేయాలి దెన్ ఓన్లీ వి గెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పుట్ gfc in 1 so 1 means x² + y² + 2gx + 2fy + c equal to 0 this implies x² + y² + 2g means -3 x + 2f -4 into y plus c 15 equal to 0 this implies x² + y² minus plus into minus 2 3s are 6x plus into minus 2 4s are 8y plus 15 equal to 0 is the required equation of circle. మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి తెలియాలి అంటే వీ హ్యావ్ టు వెరిఫై బై సబ్స్టిట్యూటింగ్ గివెన్ పాయింట్స్ ఏ ఆర్ బి సో ఏ పాయింట్ని లేదా బి పాయింట్ని మన యొక్క ఫైనల్ ఆన్సర్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 0 = 0 వస్తే మన యొక్క ఆన్సర్ కరెక్ట్ అనమాట సో ఇక్కడ ఏ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేశాను 4,1ని సబ్స్టిట్యూషన్ చేస్తే వీ గెట్ 0,0 so this is the required equation of circle in the same way exercise 1a second roman lo fourth problem find the equation of circle passing through 4,1 and 6,5 same points ఈ ప్రాబ్లంలో ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ పాయింట్స్ అండ్ ద సెంటర్ లైస్ ఆన్ 4x + 3y - 24 equal to 0 answer is this సేమ్ ప్రాసెస్లో చేయండి అమ్మా
థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.